హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 59వ శ్లోకం. ఓం విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, విషయ వినివర్తంతే అంటే ఇంద్రియాల ద్వారా కలిగిన విషయాలను వదిలివేయడం వలన రసవర్జ్యం రసో అప్యస్య లోపల మిగిలిపోయిన కోర్కెలను వదిలివేయకుండగా ఇంద్రియాలను నిగ్రహించినంత మాత్రాన ఫలితం ఉండదు. అంటే మనకు ఏదన్నా లోపల అనుకుని ఉంటాము, చూసిన దాన్ని కావాలి కావాలి అని చెప్పి అది అలాగే ఉంచుకొని వద్దులే చూడొద్దులే పోవద్దులే అనుకుంటే కుదరదన్నమాట. అసలు లోపల కూడా దాని గురించి ఆలోచన లేకుండా ఉండాలి అంటున్నాడు పరమాత్మ. లోపల మిగిలిపోయిన కోర్కెలను వదిలివేయకుండగా ఇంద్రియాలను నిగ్రహించినంత మాత్రాన ఫలితం ఉండదు. రోగం వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, ఈ 4 రోజులు కొంచెము పథ్యము ఏమంటారు, కొంచెము అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్తారు కదా. తగ్గాక అంతకంటే ఎక్కువ తింటాడు. ఎందుకంటే లోపల కోరిక ఉంది. కోరిక లేకపోతే దాని గురించి ఆలోచించాడు. కోరిక ఉంది కాబట్టి రసం ఉంది లోపల. అంటే రసం అంటే కోరిక అలాగే ఉంది. ఎందుకంటే దాని మీద కోరిక ఉన్నందుకు దానిని వదులుకోలేకపోతున్నాడు. మనస్సులో ఉండే కోరిక, ఇష్టం, మోహం అన్నీ పోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియ నిగ్రహం ద్వారా పరమాత్మను ఒక్కసారి చూసుకోగలిగితే, అంటే లోపల పరమాత్మను చూసుకోగలిగితే మనస్సులో ఉన్న కోరిక కూడా పోతుంది. కోరిక లేకుండా ఉంటే ఇంద్రియ నిగ్రహం అప్పుడు ప్రయోజనాన్ని పొందుతుంది. కోరిక ఉంటే మాత్రం ప్రయోజనం లేదు. లోపల కోరిక ఉంటే నువ్వు ఇంద్రియాలను నిగ్రహించినా కానీ ప్రయోజనం ఉండదన్నమాట. ఆ కోరిక లేకుండా ఉంటేనే ప్రయోజనం ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నాడు. పరమాత్మ చెప్పిన స్థితప్రజ్ఞుని లక్షణాలను మనం కానీ సాధన చేస్తూ ఉందాం. హరి ఓం తత్సత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 60వ శ్లోకం. ఓం యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అంటే ఏమంటున్నాడంటే పరమాత్మ, ఓ కౌంతేయ, ఈ ప్రాపంచిక సుఖాల కంటే గొప్పదైన జ్ఞానం ఉంది అనే విషయాన్ని నీకు తెలుసు. అది నేను చెప్పడం వల్ల నీకు తెలుసుకున్నావు. విపశ్చితః కానీ ఇంద్రియాని ప్రమాథీని, ఈ ఇంద్రియాలను నమ్మడానికి వీలే లేదన్నమాట. ఇవి ఎట్లాంటివంటే ఇంద్రియాలు మన మనస్సును, మన సంకల్పాన్ని మదించి వేస్తాయి. మన మనస్సును, సంకల్పాన్ని ఇంద్రియాలు గందరగోళం చేసి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాయి. ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాలను మనం కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నా సరే ఇంద్రియాలు సామాన్యమైనవి కాదు. అవి మనస్సును లాగి పడేస్తాయి, లాకెళ్తాయి. మన మనస్సును మనం వద్దనుకుంటున్నా కానీ అవి లాకెళ్తాయి అన్నమాట. ఈ కళ్ళతో ఇది చూడాలి అంటే సినిమాలు చూడాలి, అవి టీవీ చూడాలి, చెవులతో అన్నీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వినాలి అని కానీ, ఈ నోటితో అటువై ఇటువై ఇది తిందామా అని మన మనస్సుకు ఇంద్రియాలు ఆ విషయాల వైపే లాగేస్తాయి అన్నమాట. మన మనస్సును లాగి పడేస్తుంటాయి. ఇంద్రియాలు మనస్సును లాకెళ్తాయి. మనస్సు మళ్ళా ఇంద్రియాలను విషయాల వైపు లాకెళ్తుంది. ఇవి ఒకటికి ఒకటి సహాయం చేసుకుంటూ
మొత్తం మీద ఆ సాధకుడిని కష్టంలో పడేస్తాయన్నమాట. ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనః. అవి కూడా మనస్సును బలంగా లాక్కెళ్తాయి, మామూలుగా లాక్కెళ్ళవన్నమాట. అవి బాగా లాక్కెళ్తాయి. లాక్కెళ్ళేటప్పుడు వాటిని ఆపే శక్తి ఈ సాధారణ సాధకుడికి ఉండదు. హరి ఓం తత్సత్.